డీడీసీ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం సంగం గుడ్డువలసకు చెందిన సోకూరు చిన్నయ్య అనే వ్యక్తి నిరుపేద, బొగ్గులు కాల్చుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ ఊరికి కనీసం రోడ్డు సదుపాయం లేక కనీసం పాదరక్షకులు కూడా లేకుండా దృశ్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెంటాడ మండలం నుంచి సారడ వలస, మల్లెగుడ్డు వలస, సంగం గుడ్డి వలస వరకు బీటీ రోడ్డు వేసి గ్రామ ప్రజలందరికీ కనీస సౌకర్యాలను గ్రామ ప్రజలు లేవు అని వారు వేడుకుంటున్నారు. సంగవలస గ్రామం అండి. ఇది ఒక గిరిజన గ్రామాలు ఉన్నాయి. మాకు గత 30 సంవత్సరాలుగా నడవడానికి కనీసం రోడ్డు లేదు, వాటర్ సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. ఏ అధికారులు వచ్చినా పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు. మా బతుకులు ఇలాగే ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, అందరు అధికారులు వస్తాండ్రు, ఓట్లు వేయమంటారు, ఓట్లు ఏటో వేయమంటారు, కానీ ఊరు ఇలాగ ఉంది, గ్రామం ఇలాగ ఉందని ఎవరు పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులు కూడా వస్తాండ్రు, చూసుకొని ఓట్లాడి వెళ్ళిపోతాండ్రు. మా బతుకులు ఇలాగే ఉన్నాయి. మేము స్వచ్ఛమైన గిరిజనులమండి. మాకు ఎవరికైనా న్యాయం చేయడం తప్ప అన్యాయం చేయడం మాకు తెలియదు. ఎప్పటికైనా ఎందుకంటే ఈ ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడైనా మాకు అధికారులు కొద్దిగా స్పందించి కొద్దిగా ఏదో చూడండి. వర్షాకాలంలో అయితే గర్భిణీలు నడుచుకుని చచ్చిపోయారు ఒక ముగ్గురు. ఇప్పుడు మామూలుగా అయితే బడి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ కూడా వెళ్ళట్లేదు. పిల్లలు కూడా బురదలో నడవడాక మానేస్తున్నారు స్కూళ్ళు. మాకు అనేది నిరుద్యోగత కూడా చాలా ఎక్కువ ఉంది.